ఇక్కడ ఉందని ఎలా తెలిసిందంటే, ఒకప్పుడు ఇక్కడ గ్రామం వారు ఇల్లు అలకటానికి మట్టి కోసమని వచ్చి ఇక్కడ తవ్వటం అయితే జరిగిందంట. అప్పుడు వాళ్ళకి ఒక ఇంచుమించు 5 or 6 అవ్వచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇది గోదావరి వరకు కట్టారంట. సో ఇప్పుడైతే మనకి వెళ్ళే అవకాశం లేదు. అంటే సేమ్ ఒక కేరళలో ఉంటే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. కానీ ఎందుకంటే ఇది మేబీ గోదావరికి దగ్గరగా ఉంది కదా, వరదలు ఎక్కువగా రావడం వల్ల లేకపోతే దీనికి ఎందుకు ఇంగ్లీష్ స్థితిగా వచ్చింది అనేది ఇంకా క్లారిటీగా అయితే తెలియదు. చేపలు పట్టడానికి అయితే బోట్లు అయితే పక్కన అయితే అరేంజ్ చేశారండి. చాలా బోట్లు అయితే ఆగున్నాయి. సేమ్ ఇదే ప్లేస్ మనకి పోరానే గ్రామంలో కూడా ఒక ప్రీవియస్ ఒక వీడియో అయితే తీయడం జరిగింది. ప్రాసెస్ భలే ఉంటుంది మాట. అంటే చేపలు పెట్టే ప్రాసెస్ ఎన్నిసార్లు చూసినా మనకి బోర్ పట్టదు. మనకైతే అక్కడైతే ఈ తాడును అయితే కట్టేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనం ఆదూరు రిసార్ట్స్కి అయితే వెళ్తున్నాం. మనకి వెళ్ళేదారులు లొకేషన్స్ అయితే ఇలా ఉన్నాయి, భలే ఉన్నాయి పడవలో. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆదూరు అనే గ్రామం అయితే రావడం జరిగింది. ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం, ఈ గ్రామంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం అయితే ఉందన్నమాట. అంటే 2200 సంవత్సరాల నాటి బౌద్ధ స్తూపం అయితే ఉంది. అది ఎలా ఉందో చూద్దాము. మనకి ఈ ఆదూరు వెళ్తున్న గ్రామం మధ్యలో అయితే లొకేషన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. చూడటానికి అయితే చాలా బాగుంది. ఈ కోనసీమ ఎంటర్ అయిపోయేమనేసి మనకి హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి సంబంధించిన ఆదూరు అనే గ్రామం. ఈ గ్రామం సమీప పట్టణమైన అమలాపురానికి ఇంచుమించు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదూరు ఈ గ్రామం రావటానికి ప్రధాన కారణం పురాతన బౌద్ధ క్షేత్రం కలిగిన గ్రామం. ఈ స్తూపాన్ని ఒకప్పుడు ధూపరాజు దిబ్బగా పిలిచేవారట. తీర్థాలు కూడా జరిగేవట. ఈ స్తూపాన్ని 1924లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చే తవ్వటం జరిగిందంట. 1955లో ఏఎస్ఐ రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించడం జరిగిందంట. ఈ గ్రామం కోసం మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. ఇక్కడైతే నాలుగు చూస్తున్నారు కదా, అటు ఇటు కూడా కొబ్బరి చెట్లు, చాలా గ్రీనరీ అయితే ఎక్కువ ఉంది. మన కోనసీమ ఎక్కువ గ్రీనరీ అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము ఆదూరు అయితే వెళ్తున్నాము. ఎలా ఉందో చూద్దాము ఆ గ్రామం అనేది. ఇది వచ్చేసి ఆదూరుకి సంబంధించిన పాఠశాల అన్నమాట. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఓకే, ఇది మొత్తం బాగుంది, భలే ఉంది. ఈ రోజు సెలవు అవటం వల్ల ప్రజెంట్ అయితే ఎవరు లేరు.
మనకి ఈ గ్రామానికి వెళ్తున్న దారి మధ్యలో లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. ఎందుకంటే ఎటువైపు చూసినా ఎక్కువగా కొబ్బరి తోటలు అయితే కనిపించాయి. నాకైతే చాలా బాగా నచ్చింది విలేజ్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మీటింగ్ హాల్ అంట. అంటే ఎప్పుడైనా ఇక్కడ మీటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. హిస్టరీలోనికి వెళ్తే ఈ బౌద్ధ స్తూపాన్ని అసలు ఎవరు స్థాపించారంటే అశోకుని కుమార్తె సంఘమిత్ర అయితే ఈ స్తూపాన్ని అయితే స్థాపించడం అయితే జరిగిందంట. స్తూపం ఇక్కడ ఉందని ఎలా తెలిసిందంటే ఒకప్పుడు ఇక్కడ గ్రామం వారు ఇల్లు అలకటానికి మట్టి కోసమని వచ్చి ఇక్కడ తవ్వటం అయితే జరిగిందంట. అప్పుడు వాళ్ళకి ఒక చక్రంలాగా అయితే కనిపించిందంట. ఏంటిది చక్రంలా ఉందనేసి పురావస్తు శాఖ వారికి ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగిందంట. వారు వచ్చి మొత్తం దాదాపు ఒక 6 నెలల పాటు తవ్వకాలు జరిగిన తర్వాత ఇది ఒక స్తూపము అనేసి బయటపడిందంట. ఈ 2200 సంవత్సరాల నాటి స్తూపం అనేసి ఎలా తెలిసిందంటే వీళ్ళకి కొన్ని నాణాలు అయితే తవ్వకాల్లో అయితే కనిపించాయంట. దాని ద్వారా ఇది 2200 సంవత్సరంలో స్థాపించారని నిర్ధారణకు అయితే వచ్చిందంట. మనకి విలేజెస్లో ఇంత ఖాళీ ప్లేస్లో కట్టుకుంటారు ఇల్లు. సో వర్షాకాలం కదండి, రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడనే కాదు ఎక్కడైనా అలాగే ఉన్నాయి. మంచి ఓపెన్ ప్లేస్లో కట్టారు.
ఆపేశారండి, చాలా బోట్లు అయితే ఆగున్నాయి. సేమ్ ఇదే ప్లేస్ మనకి పోరానే గ్రామంలో కూడా ఒక ప్రీవియస్ ఒక వీడియో అయితే తీయడం జరిగింది. సేమ్ యాజ్ టీజ్ ఇలాగే ఉంటుంది, కానీ అదంతా మడాడమాట. సేమ్ అది ఇది కూడా అలాగే ఉంది. వరుసగా ఉన్నాయండి బోట్లు. అంటే ఇప్పుడు వెళ్తారా వేటకి? ఓకే, అంటే మార్నింగ్ కట్టేస్తారు. కట్టేసి వచ్చేసారు ఇప్పుడే. ఇప్పుడు కట్టారు, అది ఎప్పుడు తీస్తారండి? సాయంత్రం. అంటే ఇప్పుడు వల కట్టేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళి తీస్తారంట. అంటే చేపలు పడ్డాయో లేదో చూసుకోవడానికి అనమాట. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ప్రతి పడవ మీద ఒక్కొక్క వల అయితే ఉంది. దీనికి ఆనికి ఒక రిజర్వ్ అయితే ఉంది, అది కూడా చూద్దాం. ఈ అదూరు అనే గ్రామంలో మటుకి అంటే ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక చిన్న విలేజ్ ఏమో అనుకున్నాను. చూడటానికి అయితే బాగుంది. మొత్తం అన్ని రకాలు పడతాయి, పచ్చి రైలు మొత్తం అన్ని. ఒకసారి పడతారా? వీడియో తీస్తాము. కొట్లు ఇక్కడ ఇలా వేయటానికి ఉండదా? లోపలిగా అక్కడ దాకా వెళ్ళి చేపలు పడతాయో లేదో తెలియదు. లొకేషన్ అయితే బాగుందని వీడియోకి అయితే పర్మిషన్ అయితే అడిగాను అనమాట. మీరు నా కోసం ఇప్పుడు ఆపిన పాడని మళ్ళీ కొంచెం తీసుకెళ్తున్నారు అనమాట ఎదరికి. అది గోదావరి అండి ఆ సైడు? కనిపించేదంతా గోదావరి. గోదావరి అయితే ఉందండి. అంటే వీళ్ళు ఏంటంటే చేపల వేటకైతే వెళ్ళేటప్పుడు అయితే ఆ గోదావరి వరకు వెళ్తారంట. ప్రజెంట్ అయితే ఇక్కడ బోట్ ఆపేసి ఉంచారు, అంటే ఈవినింగ్ అవ్వస్తుంది, అందుకనేసి పక్కన ఉంచేసారు ఈ బోట్లన్నీ. సో ప్రతి పడవ దగ్గర అయితే ఈ వలలు అయితే ఉన్నాయి. మనం అయితే కొంచెం లెక్క అయితే వెళ్తున్నాము. మనకైతే అక్కడైతే ఈ తాడును అయితే కట్టేయటం అయితే జరిగింది. సో మనం ఎంత దూరం వెళ్ళాం, కొంచెం జస్ట్ ఇలా తిరగటం మాట. అలాగేసేటప్పుడు ఎలా కుదురుతాం, ఎలాగా ఆగాలి వాళ్ళ ఫోటో తీసుకుంటాను అంటున్నారు కాబట్టి. సో ఇప్పుడైతే వల అయితే వేస్తున్నారు అన్నమాట. మామూలుగా వల వేసినా ఎంతసేపటికి చేపలు తీస్తారండి మళ్ళీ? చేపలు అంటే నీకు గోదావరిలోకి వెళ్తే పడతాయి. ఇక్కడ మామూలుగా ఇక్కడ కార్లు ఏం పడదు. ఏం పడవా? అవి తీరిపోయినాయి చేపలు. ప్రాసెస్ భలే ఉంటుంది అన్నమాట. అంటే ఈ చేపలు పెట్టే ప్రాసెస్ ఎన్నిసార్లు చూసినా మనకి బోర్ కొట్టదు. ఎలా కుదురుతామండి అలాగా. అంటే ఎంత లెక్క వరకు వెళ్తుంది అంటారు? ఇది కడకంటే వెళ్తుందండి, ఆ చివరి వరకు వెళ్ళిపోతుంది. గోదావరి కడకంటే వెళ్తుంది. ఇది ఇంజిన్ అండి లేకపోతే నార్మల్గా తోసుకుని? ఇంజిన్ మరమ్మతికి ఇచ్చాం, అంతా రిపేర్ ఉంది, భోజనం కానీ ఇచ్చాం. హలో దించేస్తాం. ఇప్పుడు దించేసి ఆడతాం. అది మళ్ళీ టంకులు ఉన్నాయి కదా, మళ్ళీ ఊదులుకొని అయ్యారా టంకులు జాగ్రత్త అయిపోయిందా? ఆడతాడు బోటు. సో ఇదే మాట ఆదూరికి సంబంధించిన రిజల్ట్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ, కానీ బాగుంది. ఏదో ఒక కేరళ మోడల్ లాగా అయితే అనిపించింది అన్నమాట నాకు వచ్చేసి. సో ఇప్పుడు ఇక్కడ అయితే పిల్లలు అయితే ఎక్కువ మంది ఉన్నారన్నమాట. వీళ్ళందరూ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు.
లొకేషన్ కూడా ఎవరో రావట్లేదు. ఇక్కడ దీనికి ఆపోజిట్లో అయితే మనకు ఒక గోదావరి అయితే కనిపిస్తుంది. ఇదివరకు అయితే ఒక బ్రిడ్జ్ అయితే ఉండేదంట. ఆ బ్రిడ్జ్ కూడా స్థితి వ్యవస్థ అయితే వచ్చేసింది. అంటే ఒక చెక్క మెట్టిల్లాగా అయితే అరేంజ్ చేసేది. అంటే ఒక గోదావరి లోపలికంటే వెళ్ళి చూసేలాగా ఒక అందంగా కనిపించేలాగా అయితే అరేంజ్ చేశారు. ప్రజెంట్ అయితే అది స్థితి వ్యవస్థ అయితే వచ్చేసిందంట. దాన్ని కూడా సార్ అయితే చూద్దాం. కానీ ఇప్పటికీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడడానికి అయితే ఒక కేరళ లాగా అయితే అనిపించింది అనమాట. అంటే సేమ్ మనకి పింక్ కానీ ఈ స్ట్రక్చర్ కానీ సేమ్ ఒక కేరళలో ఉంటే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. కానీ ఎందుకంటే ఇది మేబీ గోదావరికి దగ్గరగా ఉంది కదా, వరదలు ఎక్కువగా రావడం వల్ల లేకపోతే దీనికి ఎందుకు ఇది స్థితి వ్యవస్థ వచ్చింది అనేది ఇంకా క్లారిటీగా అయితే తెలియదు. కానీ ఆదూరు అనే గ్రామం అయితే చాలా చిన్న గ్రామం, కానీ చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎప్పుడైనా విజిట్ చేయండి. జస్ట్ ఇలా వచ్చినప్పుడు ఈ రిజర్ట్ కూడా అంటే పాడైపోయిందని చెప్పలేం కానీ బాగానే ఉంది చూడటానికి. సో చూద్దాం ఇంకా ఎలా ఉంది అనేది. ఇదైతే మనకి నడవడానికి అయితే ఒక ర్యాంప్ లాగా అయితే అరేంజ్ చేశారు. ఇదంతా అలా అనేసి వుడ్ కూడా కాదు, రేకు టైప్లో ఉంది. దానిపైన పెంక్ అయితే అరేంజ్ చేశారు. ఇంతకుముందు చెప్పాను కదండి మీకు ఒక బ్రిడ్జ్ అనేసి, ఇది వుడ్తో చేశారన్నమాట ఒకప్పుడు. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అవుతుంది ఇంచుమించు? 5 years. ఇంచుమించు 5 or 6 అవ్వచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇది గోదావరి వరకు కట్టారంట. సో ఇప్పుడైతే మనకి వెళ్ళే అవకాశం లేదు. అంటే మొత్తం అంతా పాడైపోయింది ఇదంతా. చూడటానికి అయితే భయం వేస్తుంది. కిందంతా వాటర్. మీకు ఇంచుమించు మనకి ఒక కాకినాడ దగ్గర కూడా ఇలాగే ఉంటుంది. కోరంగి అంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్టడం అయితే జరిగిందంట. కానీ బట్ ఇది మొత్తం పాడైపోయింది. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతారు.